కెరియర్ 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 కెరియరే జీవితమా? కెరియర్లో సక్సెస్ సాధించకపోతే జీవితం ఉండదా? ఎందుకు ఈనాటి పిల్లలకి కెరియర్ కోసం తమ విలువైన ప్రాణాలు సైతం కోల్పోతున్నారు? ఇటీవల పూణేలో ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న 26 సంవత్సరాల సిఏ ఉద్యోగంలో చేరిన 4 నెలలకే పని ఒత్తిడి తట్టుకోలేక కార్డియక్ అరెస్ట్తో చనిపోయింది. ఇది వెలుగులోకి వచ్చిన ఒక్క ఉదంతం మాత్రమే. వెలుగులోకి రాకుండా ఈ ర్యాట్ రేస్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులు ఎందరో. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు ఈ అంశాల గురించి మనతో స్టూడియోలో ఉన్న సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారితో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ముందుగా చెప్పినట్లు తను ఉద్యోగంలో చేరి 4 నెలలే అయింది. ఇంతలోనే మరణించింది. చనిపోయే ముందు తన మానసిక స్థితి, శారీరక స్థితి ఎలా ఉండేది? ఎలాంటి కారణాల వల్ల తను కార్డియక్ అరెస్ట్తో చనిపోయింది సార్? రైట్. ఇటీవల మనకి వెలుగులోకి వచ్చినటువంటి ఒక కేసు ఇది. అమ్మాయి కేరళకు సంబంధించినటువంటి అమ్మాయి పూణేలో ఒక కార్పొరేట్ కాలేజ్లో కార్పొరేట్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంది. ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి 4 నెలలకే కార్డియాటిక్ అరెస్ట్ అయ్యి చనిపోయిందని వచ్చింది. ఇది ఎట్లా మనకి వెలుగులోకి ఇంకా అంటే మీడియా ద్వారా ఎలా వచ్చిందంటే, ఆ చనిపోయిన అమ్మాయి యొక్క తల్లి ఆ కంపెనీ సీఈఓకి ఒక లెటర్ రాసింది, మేనేజ్మెంట్కి. ఆ లెటర్లో ఈ విధంగా మీరు అమ్మాయిని టార్చర్ పెట్టారు, ఇది అనైతికమైనది అండ్ అన్యాయమైనది, చట్ట వ్యతిరేకం కూడా. ఈ విధంగా టార్చర్ చేయటం వలన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాము ఈ అమ్మాయిని, చదివించుకున్నాము, చదువుల్లో అన్నింటిలో మంచి విజయం సాధించింది తను, చదువులోనూ తెలివిలోనూ ఏ ఇబ్బంది లేదు, కానీ మీరు పెట్టినటువంటి విపరీతమైన ఒత్తిడి వలన, పని ఒత్తిడి వలన, ఇన్ని అవర్స్ లాంగ్ అవర్స్ చేయించడం వలన అమ్మాయి తట్టుకోలేక చనిపోయింది అని. ఇట్లాంటివి చేయకండి, ఫర్దర్గా వేరే పిల్లల్ని జీవితాలని నాశనం చేయొద్దు, కనీసం ఇప్పటి నుంచైనా సరే ఆలోచించండి అని వాళ్ళకి రాసింది. అంతేకాకుండా మీడియా ద్వారా అందరికి తెలియటం ద్వారా ఏంటి అంటే, అన్ని కంపెనీలను కూడా ఒక అలర్ట్ లాంటిది అన్నమాట. అది నాట్ ఓన్లీ కంపెనీస్, మనందరికీ కూడా ఒక అలర్ట్ లాంటిది. రైట్. సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ ఆ అమ్మాయి చూద్దాం. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే, ఆమె వివరించిన దాన్ని బట్టి అమ్మాయి కొత్తగా జాబ్లో జాయిన్ అయింది. ఫస్ట్ జాబ్ అది. తన ప్లేస్ కేరళ పెరిగిన అమ్మాయి పూణేలో వచ్చి జాయిన్ అయింది కాబట్టి కొంత కల్చర్ డిఫరెన్సెస్ ఉంటాయి, కల్చర్ లోన్లీనెస్ ఉంటుంది. కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వటము, మనము చదువుకునేటప్పుడు వేరు, చదువుకునేటప్పుడు కేవలం మనల్ని అవర్స్ చదువుకోవటమే తప్ప డబ్బులు ఏం తీసుకోవట్లేదు, మనం ఎదురు కడుతున్నాం కాబట్టి మనం అంత మనం చదవకపోయినా మనదే. కానీ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనం శాలరీ ఒకటి వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు మన మీద ఒత్తిడి పెడుతూ ఉంటారు, ఇంత వర్క్ కావాలి అనేటువంటిది. దాంట్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, కీప్ ఆన్ వర్క్ ఇస్తూనే ఉన్నారు. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి. కొంతమంది నో చెప్తారు. నో చెప్పాలంటే మనకు కొంత ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అసలు ఎంత వర్క్ చేయగలగాలి, ఆఫీస్లో ఎంత వర్క్ ఉంటుంది ఏంటి అనేది అమ్మాయికి అవగాహన లేదు కదా, కొత్తగా జాయిన్ అయింది. ఎంతవరకు నేను చేయగలను, ఎంతవరకు నేను యాక్సెప్ట్ చేయాలనేది కూడా తనకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ జాబ్ అవ్వటం వల్ల. సో వాళ్ళు కీప్ ఆన్ వర్క్ ఇస్తూనే ఉన్నారు. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, అట్లా వర్క్ చేస్తూ 4 నెలల నుంచి చేస్తూ ఉంది. వాళ్ళు పేరెంట్స్ ఏదో కాన్వకేషన్ దానికోసం అని వచ్చారు. వచ్చిన రోజున కూడా ఆమె ఆ రోజు కూడా లేట్గా తను వర్క్ చేసింది. ప్రతిరోజు తను ఆఫీస్ నుంచి తన హాస్టల్కో లేకపోతే ఉంది కదా తన రెసిడెన్స్ రావడానికి నైట్ 1 o'clock వచ్చేది. అలాగే నిద్రపోయేది, ఫ్రెష్ అప్ అవ్వకుండానే అలాగే నిద్రపోయేది. అంటే అంత ఓపిక లేనంతగా తను వర్క్ చేసి వచ్చేది. వీళ్ళు వచ్చిన రోజు కూడా వర్క్ చేసింది. అక్కడికి వెళ్ళటానికి కూడా లేట్గా వెళ్ళారు, అంటే వర్క్ వల్ల. ఆ మర్నాడు కూడా వర్క్ చేసింది. ఆ తర్వాత అమ్మాయి తన చెస్ట్లో డిస్కంఫర్ట్ ఉంది, పెయిన్ వస్తుంది అని చెప్తే కార్డియాలజిస్ట్ దగ్గరకో ఎక్కడికో వెళ్ళారు. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈసీజీలో ఏవో తీస్తారు కదా, తీసిన తర్వాత అమ్మాయి హార్ట్ బాగానే ఉంది. ఆ తర్వాత నీకు గ్యాస్ వల్ల అలా వస్తుంది, సహజంగా గ్యాస్ వల్ల మనకి చెస్ట్ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో గ్యాస్ అనేది పైకి వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్కంఫర్ట్ ఉంటూ ఉంటుంది. ఆ డాక్టర్ కూడా గ్యాస్ వల్ల వచ్చిందని యాంటాసిడ్స్ ఏవో రాశాడు, మనకు రాస్తుంటారు కదా. గ్యాస్ ఎందువల్ల వచ్చింది అనేది ఆ డాక్టర్ ఫైండ్ చేయలేదు, జనరల్గా ఇచ్చేసాడు. ఇచ్చేసినందుకు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకుంటుంది. ఆ తర్వాత తను జాబ్లోకి వెళ్ళినటువంటి తర్వాత అది తట్టుకోలేక కార్డియాటిక్ అరెస్ట్ అయి చనిపోయింది. ఇక్కడ మనకి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి.
ఒకటి అంతకుముందే తన హార్ట్ టెస్ట్ చేసి హార్ట్ బాగానే ఉంది, 20 సంవత్సరాల అమ్మాయి, 26 సంవత్సరాల అమ్మాయి హార్ట్ బాగానే ఉంటుంది కదా. అవును సార్. అయినా సరే అమ్మాయి మరి కార్డియాటిక్ అరెస్ట్ ఎలా చనిపోయింది? 1. 2 గ్యాస్ వచ్చింది, గ్యాస్ వల్ల కదా గ్యాస్ ట్యాబ్లెట్లు ఇచ్చారు, అయినా కార్డియాటిక్ అరెస్ట్ అయితే ఎందుకు చనిపోయింది? నెంబర్ 2 ఇది. దీనికి అంతటి కారణం ఏంటంటే కొంత డాక్టర్లు సరిగ్గా ఆ అమ్మాయిని అలర్ట్ చేయలేకపోవటం, పేరెంట్స్ని అలర్ట్ చేయలేకపోవటం కూడా ఒక కారణం. కార్డియాటిక్ అరెస్ట్ అనేది అంటే గుండెకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో గుండె వీక్ అయిపోతూనే రావు. ఆ గుండె కెపాసిటీని మించి వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా వస్తుంది. ఒక కారు ఉంది, ఆ కారు కొన్నాళ్ళు వాడి ముసలిది అయిపోయింది, అంటే చాలాలు వాడిన తర్వాత అప్పుడు కూడా ఇంకా వాడుతుంటే డ్యామేజ్ అవ్వటము, యాక్సిడెంట్లు అవ్వటం జరగవచ్చు, ఫెయిల్ అవ్వటం. అలా కాకుండా బాగా ఉన్న కార్ను కూడా, కొత్తగా షోరూమ్ నుంచి తెచ్చిన కార్ను కూడా ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా నడిపితే ఆ రోడ్డుకి టైర్కి మధ్యన జరిగేటువంటి రాపిడి వలన వేడి పుట్టే టైర్లు పేలిపోవచ్చు. ఆ మధ్యలో మనం చూస్తుంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఆ వెహికల్ వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఆపి టీలు తాగటం అవన్నీ చేస్తారు. అప్పుడు వెళ్ళి ఆ బస్సు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రైవర్ వెళ్ళి ఆ టైర్ని టకటక కొడుతూ ఉంటాడు. ఏంటి అని అంటే ఆ రాపిడికి వేడవ్వటము, ఇంజన్ వేడవ్వటము, ఇవన్నీ మళ్ళీ చల్లారటం కోసం కొంచెం వాళ్ళు మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటారు. అలా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూ చేసినప్పుడు కొత్త వెహికల్ అయినా సరే ఫెయిల్ అయిపోతుంది కదా. అలాగే ఈ అమ్మాయికి గ్యాప్ ఇవ్వకుండా ఆమె మీద స్ట్రెస్ గురి చేసినప్పుడు కరెక్ట్ గ్యాస్ ఫామ్ అయిన మాట వాస్తవమే. అయితే వీళ్ళు ఏమనుకున్నారు, ఏదో అక్కడ దొరికినటువంటి అడ్డమైన తిండి తింది కదా, ఎందుకంటే టైంకి ఫుడ్ దొరకదు కాబట్టి దానివల్ల గ్యాస్ వచ్చింది. ఏ తిండి తిన్నా 26 సంవత్సరాల వాళ్ళకి వెంటనే గ్యాస్ రాదు. కొన్నాళ్ళ పాటు డైజెస్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అయితే డైజెస్టివ్ రిలేటెడ్ కారణాల వల్ల గ్యాస్ రావచ్చు. అంటే ఒక వ్యక్తికి గ్యాస్ రావడానికి 14 కారణాలు ఉంటాయి. ఫుడ్ కారణం కావచ్చు, లేదంటే ఆ జీర్ణ వ్యవస్థలో రిలీజ్ అవ్వాల్సినటువంటి ఏవైతే కెమికల్స్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం కావచ్చు, ఎక్కువ రిలీజ్ అవ్వటం కావచ్చు, లేకపోతే లేట్గా రిలీజ్ అవ్వటం కావచ్చు, ముందు రిలీజ్ అవ్వటం కావచ్చు. వీటికన్నిటికంటే ముఖ్యమైనది సైకలాజికల్ స్ట్రెస్ కావచ్చు. స్ట్రెస్ వల్ల ఎక్కువగా 90% డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు సైకలాజికల్ రీజన్స్ వస్తూ ఉంటాయి. దానికి ఫిజికల్గా మనము యాంటాసిడ్స్ ఏవో ఇచ్చినంత మాత్రాన వెంటనే రిలీఫ్ రాదు. అప్పుడు వెంటనే రావచ్చు, కానీ ఫర్దర్ మళ్ళీ గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ కారణం ఏంటనే డాక్టర్ చూడలేదు. అంత టైం కూడా డాక్టర్ కూడా ఉండకపోవచ్చు, పేరెంట్స్ కూడా అవగాహన లేకపోవచ్చు. ఈ చెస్ట్ పెయిన్కి కారణం గ్యాస్కి కారణం స్ట్రెస్, రైట్? సో ఎప్పుడైతే వాళ్ళు 15 గంటలు అట్లా వర్క్ చేపిస్తూ ఉన్నారో ఆ అమ్మాయి కెపాసిటీ సరిపోదు. దానికి తోడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఓవర్ యాంబియస్గా ఉన్న వాళ్ళే ఏం చేస్తారంటే ఇంకా చేయాలి, చేసి ఒప్పించాలి. అక్కడ చాలామంది చెప్పారంట, ఆ మేనేజర్ ఆమెకి అలర్ట్ కూడా చేశారు. ఆ మేనేజర్తో చాలా కష్టము, కీప్ ఆన్ వర్క్ ఇస్తూనే ఉంటాడు. ఆ మేనేజర్ కూడా చెప్పాడు, నా దగ్గర పని చేయటం చాలా కష్టం, ఇంతకుముందు వాళ్ళు చేసిన వాళ్ళని తట్టుకోలేక వెళ్ళిపోయారు, నువ్వు అలా కాదు, వాళ్ళందరూ తప్పు, నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి అని ఆమెను మన మోటివేషన్ స్పీకర్స్ మోటివేట్ చేస్తుంటారు కదా, అలా మోటివేట్ చేస్తే ఆమె కూడా నిజమే అనుకుని చేయాలనుకుని అట్లా కంటిన్యూగా చేయటం వలన ఆ అమ్మాయికి ఏమైందంటే ఒక లెవెల్ దాటి స్ట్రెస్ అయిన తర్వాత హార్ట్ బీట్ రేట్ పెరిగిపోద్ది. మనం చాలా వాటిలో చెప్పుకున్నాము, స్ట్రెస్కి లోనైనప్పుడు బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకునే రేట్ పెరుగుతుంది, హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది. కీప్ ఆన్ అట్లా హై ఆ హార్ట్ బీట్ రేట్లో ఉన్నప్పుడు ఆ హార్ట్ ఫెయిల్ అయ్యి ఆమె చనిపోయింది. ఇది జరిగినటువంటి. ఇక్కడ మొదట మనం పాయింట్ చేయాల్సింది ఏంటంటే ఈ వర్క్ అవర్స్. కంపెనీని కూడా ఏం చేస్తాను, ఎందుకంటే ప్రతి కంపెనీలో అలాగే ఉంది, దాదాపుగా ఆల్ కార్పొరేట్ ఆఫీసెస్లో అలాగే వర్క్ చేపిస్తున్నారు. ఎన్ని గంటలు పని చేయాలి? సహజంగా శారీరక శ్రమ అనుకోండి, మన లేబర్ యాక్ట్స్ ఉంటాయి, వాళ్ళ యొక్క అంటే మన కార్మిక చట్టాల ప్రకారం ఇన్ని గంటలు పని చేయాలి, అన్ని గంటల కంటే ఎక్కువ పని చేయించడానికి లేదు. అలాగే పని గంటల్లో ఇన్ని గంటల్లో మధ్యలో ఒక గ్యాప్ ఇవ్వాలి, వాళ్ళు కూర్చుంటానికి అవకాశం ఇవ్వాలి. నిలబడి చేసేవాళ్ళు అనుకోండి, గంటకో 2 గంటలకో మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చునే ఏర్పాటు చేయాలి. వాష్రూమ్కి వెళ్ళే ఇది ఉండాలి. అలాగే పిల్లలు ఉన్నటువంటి ఫీమేల్ అయితే వెళ్ళి పిల్లలకి బిడ్డలు చూసుకుంటానికి స్పేస్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఇలా అనేక రకాలైనటువంటి ఆ చట్టాలు చెప్తూ ఉన్నాయి. ఇది లేబర్ యాక్ట్స్. వీళ్ళు వచ్చేసరికి కార్పొరేట్ ఆఫీస్లో
ఆ యాక్ట్స్ ఏవి కూడా అప్లై కావు. అయితే చాలా యాక్ట్స్ ఉన్నాయి, స్టిల్ అవేమి అప్లై కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే విపరీతంగా పని గంటలు పెంచేస్తూ ఉన్నారు. ఇటీవల మన ఫేమస్ బాగా పాపులర్ అయింది ఏంటంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా కనీసం వారానికి 70 గంటలు పని చేయాలని చెప్పాడు యువత. 70 గంటలు అంటే రోజుకు 10 గంటలు చొప్పున ఇంక్లూడింగ్ వీకెండ్స్, అంతే కదమ్మా. 70 గంటలు అంటే ఒకవేళ 5 రోజులే పని చేస్తే రోజుకు 15 గంటలన్నా చేయాలి, కనీసం 14 గంటలు, కనీసం రోజుకు 14 గంటలు పని చేయాలని ఆయన చెప్పాడు. 24 గంటల్లో 14 గంటలు పని చేసి ఆ మిగిలిన 10 గంటల్లో మాత్రమే మనము కాలకృత్యాలు తీర్చుకోవటము అండ్ రెడీ అవ్వటము, నిద్రపోవటము, ఇంకా ఫర్దర్ ఏమన్నా తన అడ్వాన్స్మెంట్కి కావాల్సినటువంటి నేర్చుకోవటము, యోగా చేయటం, ఇవన్నీ చేయాలని ఆయన ఉద్దేశం. నేను చేస్తున్నాను అంటారు ఆయన చేస్తుండవచ్చు, బికాజ్ ఆయన లైఫ్ వేరు. ఆయన ఒక ఓనర్ లేదంటే ఒక డైరెక్టర్. ఇప్పుడు నేను నా ఆఫీస్లో ఎన్ని గంటలైనా పని చేస్తాను, నా బాయ్ని కూడా 12 గంటలు పని చేయమంటే నేను చేస్తున్నాను కదా, నాది వేరు. తర్వాత 2 రోజులు కావాలంటే నేను వదిలేసేసి టూర్ పోయేస్తాను. కానీ అబ్బాయి అట్లా కాదు కదా, తన టైంకి వచ్చి తన టైంకి వెళ్ళిపోవాలి. నేను ఎక్స్ట్రా టైం ఉంటుంది కాబట్టి నువ్వు కూడా ఉండంటే ఎక్స్ట్రా టైంకి నీకు ఎవరైనా కావాలంటే ఇంకొక ఎంప్లాయీని పెట్టుకోవాలి, అంతే తప్ప వాళ్ళకి సర్టన్ టైం లిమిట్ ఉండాలి. సహజంగా ఏం చెప్తుందంటే వారానికి 6 రోజులు పని చేస్తే వారానికి 48 గంటలు. ఒకవేళ 5 రోజులే పని చేస్తుంటే రోజుకు 9 గంటల చొప్పున 45 గంటలు, రైట్. ఇలా 6 రోజులు పని చేసే వాళ్ళకి సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది. 5 రోజులు పని చేసే వాళ్ళకి ఆల్రెడీ సాటర్డేస్ అన్ని హాలిడేస్ ఉంటాయి. ఎందుకు రోజుకి 8 గంటల నుంచి 9 గంటలు పెంచారు, 5 రోజులు పని చేపిస్తున్నారంటే ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల వల్ల కంపెనీకి ఆ ఎంప్లాయీ ఉండేటువంటి స్టే చేసేటువంటి రెసిడెన్స్కి మధ్య చాలా దూరం ఉంటుంది. ఈ ట్రావెల్ కంపెనీ అకౌంట్లోకి రాదు కదా. ట్రావెల్ 2 గంటలు పట్టిందనుకోండి, ఎక్కడో వనస్థలిపురంలోని గచ్చిబౌలిలో జాబ్ చేస్తున్నాడు, వెళ్ళటానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు, రైట్. ఇది కంపెనీ వర్క్ అవర్స్లో రావట్లేదు. ప్రతిరోజు 4 గంటలు తను ట్రావెల్కి పోతూ ఉంటే తన ప్రొడక్టివిటీ తగ్గిపోద్ది కాబట్టి దూరం నుంచి రావాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వారానికి 6 రోజులు ట్రావెల్ చేయటం కంటే 5 రోజులే ట్రావెల్ చేసి 1 గంట ఎక్స్ట్రా చేయడం అని ఒక ఆప్షన్ పెట్టుకున్నారు. అలా ప్రభుత్వంలోనూ ఉంటే, ప్రభుత్వ ఆఫీసులోనూ, కార్పొరేట్ ఆఫీసులో కూడా అలా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కనీసం 70 గంటలు పని చేయాలంటే రోజుకు 14 గంటలు పని చేసి మరో 4 గంటలు ట్రావెల్ చేసి 18 గంటలు పోతే ఆ వ్యక్తి ఎక్కడ జీవిస్తాడు? అంత అన్రియలిస్టిక్గా మన ఫేమస్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతలే వాళ్ళు చెప్తూ ఉన్నారు. కార్పొరేట్ సంస్థలకి నేను లాంగ్ బ్యాక్ ఒక హైదరాబాద్ డైరెక్టర్స్ అండ్ సీఈఓస్ ఫోరం అనేటువంటి వాళ్ళ దాంట్లో ఒక మీటింగ్ ఉంటే నన్ను పిలిస్తే వెళ్ళాను. అప్పుడు నేను అసలు ఎవరికి తెలియదు. అక్కడ అందరూ మాట్లాడుతున్నారు. అక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ ఇయర్ ఎండింగ్లో అందరూ ఒకసారి సెలవులు పెట్టేస్తే వర్క్ చేయించుకోవడం కష్టం కదా అన్న దాంట్లో చాలామంది మోటివేషన్ స్పీకర్స్, కార్పొరేట్ టర్నర్స్ వచ్చి ఏం చెప్తున్నారంటే కంపెనీని ప్రేమించాలి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలని చెప్తున్నారు. ఏ ఉద్యోగి కూడా కంపెనీని ప్రేమించాడు. ఏ ఉద్యోగి అయినా తన జీతాన్ని ప్రేమిస్తూ ఉంటాడు, అవునా? అలాగే ఏ మేనేజ్మెంట్ కూడా ఎంప్లాయీస్ని ప్రేమించదు. ఏ మేనేజ్మెంట్ అయినా సరే ప్రాఫిట్నే ప్రేమిస్తూ ఉంటుంది. ఇది నిజం. పైకి మేనేజ్మెంట్ ఏమో మీ ఎంప్లాయీస్ అంటే మాకు ఇది అది అనేది చెప్తూ ఉండొచ్చు. వీళ్ళు కూడా కంపెనీ కోసం ఆహా ఓహో అని స్లోగన్స్ ఇస్తూ ఉండొచ్చు, ఇప్పిస్తూ ఉంటారు. ఈ ట్రైనర్స్ ఆ కంపెనీకి జై అని కొట్టిస్తూ ఉంటారు, ఎట్లాగైతే దేశభక్తిలాగానే. ఇదంతా మోసం, అబద్ధాలు. ఎవరు కంపెనీని ప్రేమించరు, ఎవరు ఏ కంపెనీ కూడా ఎంప్లాయీస్ని కూడా ప్రేమించరు. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క జీతాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి డబుల్ పని చేపిస్తూ 1.5 శాలరీ ఇస్తూ ఉన్నారు. కార్పొరేట్ దాంట్లో శాలరీస్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? నీ చేత అంత చాకరీ చేయించుకుంటున్నారు. నీ జీవితాన్నే కంపెనీకి ఫండంగా పెట్టిస్తున్నారు. ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి జీతం ఎక్కువ ఇస్తారు, నేవీకి వెళ్ళిన వాళ్ళకి జీతం ఎక్కువ ఇస్తారు, మిలిటరీకి వెళ్ళిన వాళ్ళకి జీతం ఎక్కువ ఇస్తారు. ఆ తర్వాత కూడా మానేసిన తర్వాత కూడా చాలా కాలం వాళ్ళకి రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ అవన్నీ ఇస్తున్నారు.
ఎందుకు ఇస్తున్నారు? బికాజ్ నీ జీవితాన్ని వాళ్ళు అక్కడ ఫండంగా పెడుతున్నారు. యుద్ధంలో ప్రాణం కూడా పోవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, కాబట్టి ఇస్తున్నారు కదా. సేమ్ అలాగే ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారంటే ఊరికే ఈ కార్పొరేట్స్ ఎందుకు జీతాలు ఎక్కువ ఇస్తారు? కూర్చోబెట్టయితే జీతాలు ఎవరు? నీకు తెలియకుండా నీ జీవితాన్ని వాళ్ళ కంపెనీకి లాగేసుకుంటున్నారు. మొత్తం అన్నన్ని గంటలు నువ్వు పనిచేసిన జీవితం ఎక్కడ ఉంటుంది? ఒక 10 సంవత్సరాలు కార్పొరేట్ జాబ్ చేసినటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు అంటే 22, 23, 24 ఇయర్స్లో జాయిన్ అవుతారు, లేదా 25 ఇయర్స్, ఎంఐలాగా 26 ఇయర్స్ జాయిన్ అయిన వాళ్ళు 36 ఇయర్స్ వచ్చేసరికి 10 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క ఫుల్ ఫోటో 10 సంవత్సరాల తర్వాత ఫోటో చూసుకుంటే ఎంత మారిపోయి ఉంటుంది చూడండి. బాడీలో లాట్ ఆఫ్ ఫ్యాట్ అక్యుములేట్ అయి ఉంటుంది, బాడీ పోస్టర్ మారిపోతుంది, ముఖంలో కలపోతుంది, విపరీతమైన స్ట్రెస్, శారీరక మానసిక ఆరోగ్యాలు పాడైపోతాయి. చాలామందికి వెన్నెముక దెబ్బతింటుంది. ఈ నిలబడి చేసే పనుల వారికి కూర్చునేలాగా కొంత అవకాశం ఎలాగైతే ఇవ్వాలో, కూర్చుని పని చేసే వాళ్ళకి ఆ మధ్యలో లెగిసే అవకాశం ఇవ్వాలి. కానీ మన కార్పొరేట్లో కూర్చొని చేస్తూనే కొన్ని గంటలు, అంటే కూర్చొని చేయటం సుఖం అనుకుంటున్నారు, బట్ ఇట్ ఈజ్ అన్యాచురల్. ఇది చాలా కష్టమైన పని. అంతేకాకుండా మానసికంగా స్ట్రెస్ఫుల్. ఆ టార్గెట్ పెడతారు, గోల్ పెడతారు, అండ్ వాళ్ళ క్లయింట్కి సమాధానం చెప్పాలి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇచ్చే పని నువ్వు 24 అవర్స్ పని చేసినా ఫినిష్ కాదు. అంత అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టి, టార్గెట్స్ పెట్టి పని చేయమంటారు. 4 ఉంటారు, 4 24 అవర్స్ చేసినా పూర్తిగా అనంత వర్క్ వాళ్ళకి ఇస్తారు. ఇచ్చి వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇస్తామంటారు, రకరకాల ఏవో చెప్పించి అప్పటికప్పుడు ఫినిష్ చేసి ఆ వర్క్ని మళ్ళీ క్వాలిటీ సరిగ్గా ఉండాలి, ఇవన్నీ చేసి ఆ క్లయింట్ని సాటిస్ఫై చేయడం కోసం టార్చర్ పెడుతూ ఉంటారు. కానీ నేటి యువత లేదంటే నేటి సమాజం మీరు చూసే ఉంటారు, మీ క్లాస్మేట్స్ కానీ, మీ కాలేజ్లో ఎన్వైర్న్మెంట్ కానీ, లేకపోతే మీ యొక్క పీర్ గ్రూప్ ఎక్కడైతే మీ రిలేటివ్స్లో కానీ, లేదంటే మీ యొక్క నైబర్స్లో కానీ యువతని వాళ్ళ పేరెంట్స్ రెచ్చగొడుతూ ఉన్నారు. సాధించాలి, 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 టాపర్ అవ్వాలి, క్లాస్లో అందరూ టాపర్ అవ్వాలి, టాపర్ అయ్యి అందరికీ ఈ దేశంలో ఉన్న అందరికీ ఐఐటీలో సీట్ కావాలి, అందరికీ లక్షల్లో శాలరీస్ కావాలి. ఇలా కాకపోతే నువ్వు వేస్ట్. ఎక్కడన్నా గ్రౌండ్స్ ఉన్నాయమ్మా? స్కూల్స్లో లేవు. స్కూల్లో గ్రౌండ్సే లేవు, అన్ని అపార్ట్మెంట్లు. ఏ టైప్ ఆఫ్ విద్య మనం ఇస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ప్రస్తుతం మన సమాజంలో ఉంది. నీ ఆరోగ్యం ఏం పాడైపోయినా పర్లేదు, నీకు మాత్రం మార్కులు రావాలి. మార్కులు 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 అనే దాంట్లో ఆ కార్పొరేట్ కాలేజీలు అదే భ్రమలో ఆ పేరెంట్స్ ఉంచుతాయి. పేరెంట్స్ కూడా పిల్లల్ని అలాగే టార్చర్ పెట్టి, మూర్ఖంగా మార్కుల కోసం వాళ్ళు టార్చర్ పెట్టి, అందులో కొంతమంది ఏదో ఒక విధంగా కన్నింగ్తో తప్పించుకుని ఏదో దాన్ని పోతూ ఉంటారు. కొంతమంది యాంగ్జైటీ డిజార్డర్ వల్ల సఫర్ అవుతూ ఉంటాయి. కొంతమంది చేసామనుకుని దాటి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా పెద్దది టార్చర్. జాబ్ వస్తుంది, జాబ్ రాగానే అయిపోలేదు. జాబ్ రాగానే వీళ్ళకి ఏం చేస్తారు, చుట్టూ అందరికీ గొప్పగా చెప్పుకుంటారు, మా అమ్మాయికి జాబ్ వచ్చింది, మా అబ్బాయికి జాబ్ వచ్చింది. వెంటనే ఏమొస్తే ఈఎంఐలు చేస్తామని బ్యాంక్ నుంచి వచ్చేస్తాయి. ఒక అపార్ట్మెంట్ కొంటారు, కారు కొంటారు, ఇవన్నీ కొనేస్తారు. ఇవన్నీ టార్చర్ ఉంది, ఇవన్నీ స్ట్రెస్ ఉంది, రైట్? ఆ తర్వాత ఎంత పెద్ద జాబ్ వస్తే అంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. బికాజ్ అంత గొప్పగా సమాజం అంతా అప్రిషియేట్ చేసింది కదా, చేయలేకపోతే నన్ను ఏమనుకుంటారు అన్న దాంట్లో సాధించి తీరాలని చెప్పి ఎంత ఎక్కువ శాలరీ జాబ్ వస్తే అంత ఎక్కువ స్ట్రెస్ ఆ ఇండివిజువల్ మీద ఉండి వాళ్ళు మరింత ట్రై చేస్తూ ఉంటారు. ఆ ట్రై చేసే క్రమంలో వీళ్ళ వీక్నెస్ని ఆ కార్పొరేట్స్ కూడా క్యాష్ చేసుకుంటారు. లేకపోతే ఏమన్నా అర్థం ఉందమ్మా? వారానికి 70 గంటలు మినిమం పని చేయాలి, అండ్ కనీసం 4 గంటలు ట్రావెల్లో పోతే ఒక ఇండివిజువల్ మిగిలింది ఏంటి? ఏం మిగలదు. నా దగ్గర చాలామంది వస్తుంటారు, నాకు ఇంత శాలరీ అంత శాలరీ అంటారు. 2 లక్షల శాలరీ ఉంది, ఎన్ని గంటలు పని చేస్తా అంటే 10-12 గంటలు చెప్తారు. నేను నీకు 8 లక్షలు నెలకి ఇస్తాను, నా కోసం రోజుకి 22 గంటలు పని చేస్తావా అని అడుగుతాను. ఎవరు చేయలేను సార్ అంటారు. ఎందుకు? చాలా దానికి నువ్వు చేసేదానికంటే దాదాపు ఒక 10 గంటలు ఎక్స్ట్రా చేపిస్తున్నాను, కానీ అంటే డబుల్ కూడా చెప్పించట్లేదు, కానీ దానికంటే 4 టైమ్స్ ఎక్కువ శాలరీ ఇస్తా అంటున్నా కదా. 4 టైమ్స్ కాదు, 40 టైమ్స్ శాలరీ ఇచ్చినా చేయలేరు.
ఎందుకు చేయలేరు? లైఫ్కి ఒక లిమిటేషన్ ఉంది, అది దాటి ఎవరు కూడా వర్క్ చేయలేరు. మరి అటువంటిప్పుడు 12 గంటలు నువ్వు ఎందుకు పని చేస్తున్నావు? తక్కువ శాలరీకి 8 అవర్స్ చేయొచ్చు కదా. లేదు, తక్కువ శాలరీకి చేస్తే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర పరుగు పోతుంది. ఆ విధంగా పేరెంట్స్ ఆ పిల్లల్ని టార్చర్ పెట్టడం వలన బాగా డబ్బు సంపాదించితేనే గొప్ప, బాగా పెద్ద పెద్ద జాబ్స్ చేయాలి, దాని నుంచి నువ్వు విత్డ్రా అవ్వకూడదు, గివప్ చేయకూడదు, మళ్ళీ ఇంకా ట్రై చేయాలని మోటివేట్ చేయటం వల్ల ఈ వీక్నెస్ని కార్పొరేట్ సంస్థలు వాడుకుంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా టార్చర్ ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉండదు. రాత్రి 12 దాకా కూడా వర్క్ చేస్తుంటారు, 1 గంటకి వర్క్ చేస్తుంటారు. ఒక్కొక్కసారి కొంతమందికి రాత్రి 12 ఇచ్చి మార్నింగ్ కల్లా ఫినిష్ చేసిమంటూ ఉంటారు. పోనీ నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళ కాదు, డే షిఫ్ట్ చేసేవాళ్ళే. డే షిఫ్ట్ అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 12 వర్క్ ఇచ్చి మార్నింగ్ కల్లా ఫినిష్ చేసిమంటూ ఉంటారు. ఇట్లా దుర్మార్గమైనటువంటి వర్క్ కల్చర్ కార్పొరేట్ కంపెనీస్లో ఉంటుంది. అటువంటి కల్చర్లో ఈ అమ్మాయి కొత్తగా వెళ్ళటం వలన తను తట్టుకోలేక, తను నో చెప్పటం తెలియక తట్టుకోలేక తను చేసి చూపించాలని విపరీతంగా మోటివేట్ అవ్వటం వల్ల అమ్మాయి ప్రాణాన్ని కోల్పోయింది. సార్ మరి ఇతరులు కూడా విదేశాల్లో కానీ వేరే సిటీలలో కానీ ఒక్కటి కాదు 2-3 ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి వారు ఎలా చేస్తుంటారు? వారికి ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా కాయిన్కి ఒక సైడే చూస్తాం. ఇటీవల ఒక అమ్మాయి అమెరికా నుంచి తను కౌన్సిలింగ్ తీసుకుంటున్నప్పుడు తను చెప్పింది, ఫలానా చోట ఒక ఇల్లు కొన్నాం, ఫలానా స్టేట్లో, న్యూయార్క్లో ఒకటి, న్యూ జెర్సీలో ఒకటి, అట్లా ఏవేవో చెప్పినాం. ఎందుకమ్మా అంత పిచ్చి పెట్టినట్టు మీరు సంపాదించుకుంటారు, పిచ్చి పెట్టినట్టు పని చేస్తున్నారు అన్నాను నేను. అదేంటి సార్ అది ఇదండి అంటే, అమెరికాలో మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ట్యాక్స్కే 30-40% పోతుంది. మీ జీతంలో 12 నెలల్లో 3 నుంచి 4 నెలలు ట్యాక్స్కే పోతుంది. మిగిలినటువంటి 8 నెలల జీతంలో కూడా 9 నెలల జీతంలో కూడా మీరు ఇండియా వచ్చి పోవటానికి, మీరు అమెరికాలో గొప్ప బ్రతుకుతున్నాం అని చూపించుకోవడానికి, ఆ గిఫ్ట్లు తీసుకురావటంలోనూ ఫ్లైట్ ఛార్జెస్లోనే పోతుంది. అక్కడ పోయి మీకు ఎవరు సర్వెంట్లు ఉండరు, పని చేసుకోలేక ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. వారానికి ఒకసారి వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు వేడి చేసుకొని తింటూ ఉంటారు. ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. మీరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని బోరు కొట్టి తర్వాత వేరే వాళ్ళతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లు పెట్టుకొని మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. ఎందుకంత? అదేదో ఇక్కడే మీరు పని చేసుకోవచ్చు కదా. ఇక్కడ లేనిది ఏదన్నా అక్కడ అవసరమైతే మీరు వెళ్ళి రావచ్చు, కాదనట్లేదు. జీవితం కోసం అయితే అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇతరులను గొప్ప అని చెప్పడం కోసం అక్కడికి వెళ్ళవచ్చు. అయితే వాళ్ళకి సమస్యలు రావా అంటే డెఫినెట్లీ వస్తాయి. అది ఇనిషియల్గా ఒకేసారి రావాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి 4 నెలల తర్వాత చనిపోయింది. ఇప్పుడు ఆ 3వ నెలలో ఈ అమ్మాయి పని చేస్తున్నప్పుడు ఇంకో కొత్త అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి పక్కనే జాయిన్ అయింది. ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అంటుంది 12 గంటలు నేను పని చేయలేను అంటే ఈ అమ్మాయిని చూపించేయమంటారు, అమ్మాయి చేయట్లేదా అంటారు. ఆ టైంలో మనం ఎనలైజ్ చేస్తే ఆమెకేం కాలేదు కదా, నువ్వే ఒక పని దొంగవి లేకపోతే చేతగాని దానివి అట్లా చెప్తారు కదా వాళ్ళు. కాబట్టి ఈరోజు ఏమి కానంత మాత్రాన ఏమీ కాదని కాదు. ఖచ్చితంగా నేచర్కి విరుద్ధంగా ఆ లిమిటేషన్ దాటి టార్చర్ పెడుతుంటే శరీరాన్ని, మనసుని డెఫినెట్లీ తర్వాత రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్ అయిపోతారు, అండ్ బీపీ వస్తుంది, కిడ్నీస్ పాడవుతాయి, అండ్ ఈ తినేటువంటి వేళ తింటూ ఉంటారు. అండ్ కెమికల్స్ తినేస్తున్నప్పుడు రకరకాల డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే వచ్చేసి లివర్ పాడవుతుంది, ఎందుకంటే రకరకాల కెమికల్స్, ట్యాబ్లెట్స్ ఇటువంటివన్నీ వేసుకోవటం వల్ల. అలాగే ఒకసారి స్ట్రెస్ తట్టుకోలేక ఇటువంటి ప్యానిక్ అటాక్స్ రావటము, యాంగ్జైటీ డిజార్డర్కి గురవటము, కొంతమందికి ఓసిడి లాంటివి రావటము, ఇలా అనేకం వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కాకపోతే అందరికీ ఒకే రోజు రావాలని లేదు కదా. కొంతమందికి లేటుగా వస్తాయి, కొంతమందికి ముందు వస్తాయి. ఆ లేటుగా వచ్చిన వాళ్ళు చూపించి, చూసావా నువ్వే చేతగా అందాను, నువ్వు డ్రాప్ అయిపోతున్నావు, వాళ్ళు చూడు ఎంత చేశారు. ఏం చేస్తారు? అంతా చేసి 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 ఎవరైనా లాస్ట్కి ఆ శరీరానికి ఏం కావాలి? కొంత ఫుడ్ కావాలి, కొంత ఆక్సిజన్ కావాలి, కొంత వాటర్ కావాలి, కొంత స్లీప్ అండ్ సెక్స్ కావాలి. ఫుడ్ కోసం ఫుడ్ బదులుగా మనం కెమికల్స్ ఇస్తున్నాం, వాటర్ బదులు కోకోకోలా ఇస్తున్నాం,
అండ్ ఆక్సిజన్ బదులు దిక్కుమాలినటువంటి స్మోక్ చేయటం ఇవన్నీ చేస్తున్నాం. దీనికోసం అంత పని అవసరమా? అవసరమే లేదు. కానీ ఇతరుల దగ్గర గొప్పతనం అనిపించుకోవటం కోసం వీళ్ళు అన్నన్ని గంటలు పని చేస్తూ ఉంటారు. అలా పని చేయటం వల్ల ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. చూపించి రెచ్చగొట్టినంత మాత్రం రెచ్చిపోకూడదు. వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చేసుకొనివ్వండి. ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక్కొక్కరి మానసిక పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను చాలా గంటలు పని చేస్తాను. నేను చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ చేయాలంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే నా మానసిక పరిస్థితి వేరు. ఇంతమందికి నేను కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాను, ఇన్ని గంటలు పని చేస్తున్నాను, అడుగుతూ ఉంటాను మీరు ఎలా చేస్తున్నారు సార్ అంటే. ఇది బికాజ్ నా యాటిట్యూడ్ వేరు, నా మీద స్ట్రెస్ ఉండదు. మహా ఉంటే ఫిజికల్ స్ట్రెస్ ఉండాలి తప్ప ఎమోషనల్ స్ట్రెస్ నా మీద ఉండదు. కానీ నేను పనిచేసే దాంట్లో సగం టైం పనిచేసి నాకంటే డబుల్ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బికాజ్ వాళ్ళ పరిస్థితి అది. నేను చేస్తున్నాను మీకెందుకు అట్లా వస్తుందంటే కుదరదు కదా. పేరెంట్స్ సహజంగా వాళ్ళ పేరెంట్స్ టార్చర్ పెడుతూ ఉంటారు. వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చూడు అంత సంపాదిస్తే నువ్వెందుకు సంపాదించట్లేదు, నీ వయసు వాళ్ళు అంత చేస్తారు, నీ వయసులో ఉన్న చిరంజీవి అన్ని వేల కోట్లు సంపాదించాడు, నువ్వేం చేస్తున్నావు అంటే ఆన్సర్ ఏముంది? వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు, నేను పల్లెటూరు నుంచి వచ్చాను. అలాగే ఆ అమ్మాయి పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఎవరికి చేతనైంది వాళ్ళు చేస్తారు. పిల్లల్ని పోల్చుతారు తప్ప తల్లిదండ్రుల్ని పిల్లలు పోల్చట్లే కదా. ఇంత కష్టపడి ఇన్ని చేసాం అన్ని చేసాం, వాళ్ళు చూడు ఇది చేశారు అది చూశారు అంటూ ఉంటారు. పిల్లలు కూడా అలాగే వాళ్ళు చూడు ఆ పేరెంట్ చూడు ఎంత సంపాదిస్తున్నాడు, ఈ పేరెంట్ ఎంత సంపాదిస్తున్నాడు అని పోల్స్తే వీళ్ళ దగ్గర ఏముంటుంది, వాళ్ళ దగ్గర మొహం ఏముంటుంది చెప్పండి. కాబట్టి అలా పోల్చుకోకూడదు. అండ్ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు మూర్ఖులు చేస్తున్నారు. నీకు సరిపడా నువ్వు పని చేసుకో, నీ బ్రతుక్కి ఏం అవసరం అది చేసుకో. నీ ఆరోగ్య స్థితిని బట్టి, నీ వయస్సును బట్టి, నీ మానసిక స్థితిని బట్టి తక్కువ టైంలో ఎక్కువ డబ్బు రావాలి. నాకు 8 అవర్స్ పనిచేసి ఒక 80,000 ఉన్న శాలరీ ఉన్నటువంటి వర్క్ 2 అవర్స్ పనిచేసి 20,000 ఇస్తుంటే నేను 2 అవర్స్ పనిచేసి 20,000 చూస్ చేసుకుంటాను. ఎందుకు? మిగిలిన 6 అవర్స్ నాకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది. దాంట్లో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. రైట్? దానివల్ల ఫ్యూచర్ ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది. నీ యొక్క ఎర్నింగ్ కాదు పెంచుకోవాల్సిన, ఎర్నింగ్ కెపాసిటీ. ఈరోజు నేను గంటకి ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను, నా ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది. ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల కాదు, ఎక్కువ గంటలు నేను రిలాక్స్డ్గా ఉండి నా యొక్క కెపాసిటీని పెంచుకోవటం వల్ల. అంతే తప్ప ఒక గాడిద కనుక బరువు మోసినట్టుగా గంటలు పని చేసుకుంటూ ఎక్కువ శాలరీ వస్తే చాలు, ఈఎంఐలు పెట్టుకొని పెద్ద పెద్ద డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు, విల్లాలు, పెద్ద కార్లు కొనుక్కుందాము, లేకపోతేనేమో టూర్లు వెళ్దాము. ఇటీవల ఒక అమ్మాయి నాకు వచ్చిన కేసులో పిల్లలు పుట్టకపోతే ఐవీఎఫ్తో పిల్లలు కానీ, ఐవీఎఫ్ మెథడ్ ద్వారా పిల్లలు కానీ, ఆ పిల్లని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసేసి ఆస్ట్రేలియా వెళ్ళొచ్చి, ఆస్ట్రేలియా నుంచి వస్తూనే బిడ్డ దగ్గరికి వెళ్ళకుండా భర్తను పిలిచి ఇక్కడి నుంచి సింగపూర్ టూర్ వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచే. మరి నీకు ఎందుకు పిల్లలు పుట్టలేదు కదా, కనకుండా ఉండొచ్చు కదా. పిల్లలు అంటే సమాజం కోసం డబ్బు ఖర్చు పెట్టి ఐవీఎఫ్తో పిల్లలు కానీ వదిలేసేసి తిరుగుతున్నప్పుడు ఇంకెందుకు? నేను నీ ఇష్టం, నీ లైఫ్ నువ్వు తిరగొద్దు అనట్లేదు. అటువంటిప్పుడు పిల్లలు ఎందుకు అంటాం? పిల్లలకు అన్నప్పుడు కాస్త రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. భార్యాభర్తలు మీరిద్దరూ తిరుగుతారు, ఆ పిల్లల్ని కానేమో మీ పేరెంట్స్కి ఇచ్చేసేసి డబ్బు సంపాదించుకోవటం. కొంచెం తక్కువ తిరగొద్దని అనట్లేదు, కొంచెం తక్కువ సంపాదించుకోండి. ఆ పిల్లలతో కలిసి తిరగండి, ఆ పేరెంట్స్తో కలిసి తిరగండి, కొంత రిలాక్స్ అవ్వండి. ఇలా ఒక 5 నుంచి 10 సంవత్సరాల పాటు విపరీతంగా పనిచేస్తారు. తర్వాత రకరకాల శారీరక, మానసిక, సామాజికమైన సమస్యలు, భార్యాభర్తలు కొట్లాడుకోవటం, డైవోర్స్కి వెళ్ళిపోవటం, మళ్ళీ అక్కడికి వచ్చినటువంటి రకరకాల ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. కాబట్టి ఇతరులు ఎవరో పనిచేస్తున్నారు కాబట్టి మనం చేయాలని లేదు. మన కెపాసిటీకి తగ్గట్టుగా మనం పని చేస్తాం. ఈ రోజున తక్కువ పని చేసాం కాబట్టి తక్కువలో ఉండిపోతామని ఏం లేదు. తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతాము. సో అందరి పిల్లలకి ఒకేసారి మాటలు రాలేదు, అందరి పిల్లలు 9 నెలలకే పుట్టలేదు, అందరి పిల్లలు ఒకేసారి అక్షరాలు నేర్చుకోలేదు. నాకు 4 సంవత్సరాల దాకా మాటలు రాలేదు. నేను ఇప్పుడు మాట్లాడకుండా ఉండట్లే కదా. నాకంటే ముందు నేర్చుకున్న వాళ్ళు బాగా మాట్లాడేసి గొప్ప వాళ్ళు అయిపోలు లేదు కదా. ఒక్కొక్కరిది ఒక్కొక్క దగ్గర కెపాసిటీ ఉంటుంది, ఒక్కొక్క దగ్గర వాళ్ళ టాలెంట్ బయటకు పడుస్తుంది. అలా చేసుకోవచ్చు తప్ప నీ కెపాసిటీని దాటి పనిచేయటం అనేది ఎప్పుడు కూడా మీ సామాజిక, శారీరక, మానసిక ఆరోగ్యాలకి ఎప్పుడు కూడా ప్రమాదకరం. ఒక మనిషికి ఎన్ని గంటలు పనిచేస్తే మంచిది సార్? ఎన్ని గంటలు అసలు మనిషి 24 గంటలే ఉంది.
వాడు ఎంత చదువుకున్నా ఎంత గొప్ప ఉద్యోగం ఉన్నా 24 గంటల్ని సాగదీయలేడు అవును కదమ్మా. వారానికి 7 రోజులు మనం పెట్టుకున్నాం. ఈ 7 రోజుల్లో ఒక రోజు మనకి ఖచ్చితంగా సండే హాలిడే కావాలి. సండేను ఏదో ఒక రోజు అయితే వీక్లీ ఆఫ్ కావాలి, ఎందుకంటే మనం చాలా పనులు ఉంటాయి మిగతా యాక్టివిటీస్ చేసుకుంటానికి. మిగిలిన 6 లేదా 5 రోజుల్లో మన ప్రభుత్వాలు కానీ ఇవన్నీ అంటే చాలా చట్టం చాలా చర్చ చేసి, పార్లమెంట్లో చర్చ చేసి, లేకపోతే అసెంబ్లీలో చాలా చర్చ చేసి పెడతారు. వాళ్ళు 8 గంటలు పెట్టారు. రోజుకి ఎవరైనా సరే ఒక 8 గంటలు పని చేయాలి. ఆ 8 గంటల్ని మళ్ళీ దాంట్లో కొంతమంది ఆ 8 గంటల్లోనే లంచ్ అవర్ కలుపుతారు. కొంతమంది 8 గంటల్లో 4 గంటలు పనిచేసి లంచ్ అవర్ ఒక 1 అవర్, తర్వాత 4 గంటలు 9 గంటలు చేస్తారు. ఆ తర్వాత వీక్లీ 5 డేస్కి వచ్చేసరికి 9 గంటలు, లంచ్ అవర్తో కలిపి 10 గంటలు. ఇలా సహజంగా ఉంది. ఇంతకు మించి పని చేసినట్లయితే ఏం కాదంటే 1-2 రోజులు చేస్తే ఏం కాదు. కానీ అదే మొత్తం చేస్తున్నాం అనుకో, నేను చేస్తాను సాటర్డే సండేతో సహా పని చేస్తుంటాను. కానీ ఎంత చేస్తాను? 4 గంటలు చేస్తాను, ఒకసారి 2 గంటలే పని చేస్తాను. ఒకరోజు ఎక్కువ గంటలు కూడా పని చేయొచ్చు. ఒక రోజున 11 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 దాకా మాట్లాడుతూనే ఉంటాను ఒక్కొక్క రోజు. అలా మాట్లాడానంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా నేను తగ్గించేసుకుంటాను. ఒక వారం ఎక్కువ వర్క్ చేస్తే ఇంకొక వారం తగ్గించుకుంటాను. ఎక్కడికి టూర్లు పోకపోవచ్చు, ఏం కాకపోవచ్చు, కామ్గా ఉంటాను, సైలెంట్గా ఉంటాను, మ్యూజిక్ వింటూ ఉంటాను, ఇంట్లో ఉంటాను, లేకపోతే ఆఫీస్కి వచ్చి కూడా నేను మ్యూజిక్ వింటూ కూర్చుంటూ ఉంటాను. అంతే తప్ప ఒక యావరేజ్ ఉంటుంది. ఆ యావరేజ్ అనేది 8 hours. ఆ 8 hours కంటే ఒక రోజు ఎక్కువ చేయొచ్చు, ఒక రోజు తక్కువ చేయొచ్చు. ఎక్కువ ఎంతైతే చేసామో అంత మళ్ళీ తర్వాత కొంత మనకి రెస్ట్ తీసుకోవటం అవసరం. సో ఆన్ యావరేజ్ వారానికి 48 hours, 45 to 48 hours అనేది ఒక మంచి టైమింగ్. అప్పుడు ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అంత చేసిన వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, లాంగ్ రన్ కూడా వాళ్ళు పని చేయగలుగుతారు, హెల్తీగా ఉంటారు. కొన్ని డ్యూటీల్లో ఏమైందంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి, కొన్ని కీప్ ఆన్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వెళ్తే 24 hours డ్యూటీ ఉండి తర్వాత మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు, 8 hours డ్రైవ్ చేసి తను రెస్ట్ తీసుకున్న కుదరదు కదా. ఇట్లాంటి కొన్ని ఉన్నప్పుడు సహజంగా లాంగ్ అవర్స్ తీసుకున్నప్పుడు యావరేజ్న సపోజ్ మనం 8 hours అన్నాం, 24 hours పని చేశాడంటే ఏంటి, 3 times పని చేశాడు కదమ్మా. సో ఆ తర్వాత కనీసం 3 days రెస్ట్ ఉండాలి. అంటే అందుకని వారానికి 45 to 48 hours పని చేయటం అనేది శారీరకంగా మానసికమైన ఆరోగ్యానికి మంచిది. శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంటే సామాజికంగా కూడా ఆరోగ్యం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం పురోగతి చెందుతుంది. వెస్ట్రన్లు ఇంత పని చేయరు, మనమే చేస్తూ ఉంటాం. వెస్ట్రన్ వాళ్ళు ఒక 6 months పని చేసి 6 months ఆ టూర్లు తిరుగుతూ ఉంటారు చాలామంది. నేను టూర్ ఆపరేషన్ నడిపినప్పుడు చాలామంది వెస్ట్రన్ పీపుల్ ఇండియాకి టూర్ వస్తుంటారు. వాళ్ళు ఒక 6 నెలలు పని చేస్తారు, 6 నెలలు చక్కగా తిరుగుతూ ఉంటారు. సో మనమే బానిసల్లాగా వాళ్ళకి వర్క్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళు కూడా పెడుతూ ఉంటారు, వాళ్ళు కూడా పని చేయించే వాళ్ళు కూడా మన వాళ్ళనే పెడుతూ ఉంటారు ఎక్కువగా. ఈ ఈస్టర్న్ పీపుల్ ఎవరు, ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మా, జపాన్, వీళ్ళు ఏంటంటే ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యధిక జనసాంద్రత ఉండటం వలన కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉండటం వల్ల ఎంతో కష్టపడితే తప్ప ఫుడ్ దొరకదు. మన ఒక వ్యక్తి యొక్క ఆలోచన మీద ఆ వ్యక్తి యొక్క భౌగోళిక స్థితి కూడా ఆధారపడి ఉంటుంది. మనం చూసినట్లయితే అరబ్ కంట్రీస్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. అట్లా ఆఫ్ఘనిస్తాన్లో అలా ఉరి తీసే వాళ్ళు బహిరంగంగా ఉరి తీయటము, కాల్చిపడేయటం చేస్తూ ఉంటారు కొన్ని కంట్రీస్లో. అలా తీసేయాలని చెప్తుంటారు. వాళ్ళు ఎందుకు అట్లా చేస్తారు అంటే అక్కడ ఎక్కువ ఎడారులు ఉన్నాయి. ఎడారులు ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ దొరకనప్పుడు ఫుడ్ కూడా చాలా రేర్గా దొరుకుతుంది. రేర్గా దొరికిన ఫుడ్ని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరైనా చీట్ చేసినా, ఎవరైనా పొరపాటు చేసినా లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఒకసారి ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. కాబట్టి వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు. ఇండియాలో అంత కఠినంగా ఉండరు. నేను మతపరంగా చెప్పట్లేదు, భౌగోళికంగా చెప్తున్నాను. ఇండియాలో అది ఏ మతమైనా సరే, ఎందుకంటే అన్ని మతాలు ఈ కల్చర్ నుంచి వచ్చినాయి కాబట్టి ఇక్కడ మతం మారినా కల్చర్ అయితే పోదు కదా. ఇక్కడ వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉంటారంటే ఇక్కడ అపారమైనటువంటి జల సంపద, వృక్ష సంపద ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫుడ్ పోయినా మళ్ళీ ఫుడ్ దొరుకుతుంది. అందుకని చెప్పి ఎక్కువగా ఏమన్నా పొరపాటు జరిగినా అంత ఎక్కువగా రియాక్ట్ కారు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలా భౌగోళిక పరిస్థితులు ఉన్నట్లే
ఇక్కడ కూడా వర్క్లో కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఎవరైతే ఆ లిమిటెడ్ అవర్స్ మాత్రమే, ఆరోగ్యకరమైనటువంటి అవర్స్ మాత్రమే పనిచేసి డబుల్ జాబ్స్ చేయకుండా డబుల్ పని చేయించకుండా, అంటే వీళ్ళు 8 అవర్స్ ఏమన్నా కానీ మళ్ళీ 4 అవర్స్ పార్ట్ టైం జాబ్కి పోతారు. ఒక్కొక్కసారి అవసరమైతే చేయొచ్చు. కానీ ఒక అమ్మాయికి తండ్రి లేడు, తల్లి లేదు, భర్త చనిపోయాడు, పిల్లలు ఉన్నప్పుడు ఆమె కష్టపడవచ్చు. కానీ డబ్బు సంపాదనే గొప్పగా పెట్టుకొని గ్లోరిఫై చేసుకొని హార్డ్ వర్క్ చేయడాన్ని చాలా గ్లోరిఫై చేయటం వలన ఆ ట్రాప్లో పడి చేసేవాళ్ళు అలా చేయకుండా 8 అవర్స్ పనిచేస్తూ వారానికి 45 to 48 అవర్స్ పనిచేస్తున్నప్పుడు వారి శారీరక ఆరోగ్యం బాగుంటుంది, వారి మానసిక స్థితి బాగుంటుంది. అంటే ఇది ఒకటే కారణం కాదు, ఈ కారణం చేత చెడిపోకుండా ఉంటుంది. ఈ శారీరక మానసికంగా బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం కూడా అభివృద్ధి బాగా చెందుతుంది. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే వారానికి 45 నుంచి 48 గంటలు అనేది సరైన టైం. ఇంకా తక్కువ చేస్తే ఇంకా మంచిది నా ఉద్దేశం. తక్కువ టైంలో ఎక్కువ పని చేయగలిగితే ఇంకా మంచిది. గంటల ఎంతసేపు కంటే ఎంత క్వాలిటీగా పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఉద్యోగాల విషయంలో వారానికి 45 గంటలు పని చేస్తే సరైందంట. మరి ఉద్యోగాల విషయంలో ఇంతేనా, లేకపోతే చదువుల విషయం కూడా ఇంతే పని చేయాలా? వాటి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సో చదువులు, మనకు చదువులు వేరు, ఉద్యోగం వేరు. కానీ ప్రకృతికి చదువు ఉద్యోగం వేరు వేరు కాదు కదమ్మా. కాదు. మనం ఏం చేస్తామంటే ప్రతిదీ కూడా మన కాంటెక్స్ట్లో చూసి మనం దాన్ని చెప్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక వ్యక్తి పేకాట ఆడుతున్నాడు, ఇంకో వ్యక్తి ఒక మంచి ఆధ్యాత్మికరమైనటువంటి పుస్తకం చదువుతున్నాడు, తన మతానికి సంబంధించింది ఏదో. సహజంగా మనం ఏమంటాము, పేకాట ఆడేవాడు చెడ్డవాడు, వీడు మంచివాడు అంటాం కదా. కానీ నేచర్కి ఆ తేడా లేదు. వీళ్ళిద్దరూ కూర్చుని ఏదో పని చేస్తారు, కూర్చుని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరికి ఫ్యాట్ అక్యూములేట్ అవుద్దంటే ఇద్దరికి సేమ్, అంతే కదా. ఎవరికి వెన్నెముక మీద ప్రెషర్ పడుతుంది కదలకుండా అలాగే చేస్తుంటే అంటే ఇద్దరికి సేమ్. హే, మత గ్రంథం చదువుతున్నాడు, ఆధ్యాత్మికం చదువుతున్నాడు, అతని మీద చెడు ప్రభావం ఉండటం ఏంటంటే కుదరదు కదమ్మా. కాబట్టి ఆ కాంటెక్స్లో, నేచర్ కాంటెక్స్లో మనం చూసినట్లయితే ఉద్యోగము చదువు రెండు ఒకటే, రైట్. చదువు కాబట్టి ఇదేదో ఏంటి మన మీద జీతం రావట్లేదు కాబట్టి తక్కువ స్ట్రెస్ ఉంటుందని ఒక అభిప్రాయం ఉంటుంది. కోర్స్ కొంత తక్కువ ఉండొచ్చు, కానీ ఈ టీచర్స్, పేరెంట్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ మోటివేషన్ స్పీకర్స్, వీళ్ళు పెట్టేటువంటి ఆ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ మోటివేషన్ వలన ఉద్యోగానికి మించినటువంటి స్ట్రెస్ వాళ్ళ మీద ఉంటుంది, రైట్. నువ్వు సాధించాలి, సాధించకపోతే వేస్ట్. నేను ఇన్ని గంటలు పనిచేసేదానికంటే, పని చేస్తాను నా మీద ఉన్న స్ట్రెస్ కంటే కనీసం 10 times ఎక్కువ స్ట్రెస్ ఆ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మీద ఉంటుంది. ఎందుకంటే నువ్వు కొట్టాలి, కొట్టకపోతే మన పరువు పోతుంది. ఇంత డబ్బు పెట్టాము, ఇన్ని లక్షలు పెట్టాము, నువ్వు ఐఐటి కొట్టాలి, లేకపోతే నీట్లో ర్యాంక్ కొట్టాలి, ఇట్లా టార్చర్ పెడుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. శారీరకంగా వాళ్ళు కదలరు. మార్నింగ్ ఎప్పుడో 7 o'clock 6కి మొదలు పెడితే ఒకసారి కొంతమంది 6కే స్టార్ట్ చేస్తారు. కొన్ని స్కూల్స్లో 6కి మొదలుపెట్టి రాత్రి 10 o'clock దాకా వాళ్ళు చదివిస్తూనే ఉంటారు, క్లాస్ చెప్తారు, మధ్యలో చదివించడం, స్పోర్ట్స్ ఉండవు, మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చినా అక్కడ కూడా ఏదో ఒకటి చేస్తుంది, చదువు గురించి యాక్టివిటీస్ థింక్ చేయాలంటున్నాం. అలా మార్నింగ్ 6 నుంచి 10 వరకు అంటే ఎన్ని గంటలు చూడండి, 6 to 6 12, తర్వాత 4 hours 16 hours వాళ్ళు చదువుతూ ఉన్నారు, రైట్. 16 hours ఒక వ్యక్తి ఏం చదవకుండా రిలాక్స్డ్గా ఒకే ప్లేస్లో ఒక 1 year పాటు కూర్చున్నా అతని శరీరం పాడవుతుంది. ఏ స్ట్రెస్ అక్కర్లేదు. కూర్చోవటం వలన, ఓన్లీ కూర్చోవటం వలన 16 hours కూర్చుంటే తన శరీరం పాడవుతుంది. సో ఒకే పోస్టర్లో అన్ని గంటలు ఉంటున్నామంటే శరీరం పాడైతే దానికి తోడు స్ట్రెస్, దానికి తోడు రకరకాల ఇబ్బందులు పెట్టడం వల్ల ఆ పిల్లల ఆరోగ్యం ఏమైతే చూడండి చాలా దెబ్బతింటుంది శారీరకంగా. మనం చూసినట్లయితే నేను ఏ స్కూల్ అయినా నా పిల్లల్ని జాయిన్ చేయాలంటే నేను ఫస్ట్ చూసేది ఏంటంటే గ్రౌండ్ ఉందా లేదా. గ్రౌండ్ ఉంటే కనీసం గ్రౌండ్లో వాక్ చేసుకుంటూ క్లాస్ రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ నారాయణగూడలో కొన్ని గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ఉన్నాయి,
అలాగే నారాయణగూడలో ఇక్కడ ఇటొకటి కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. మీరు 5:30, 3:30, 4 కల్లా గ్రౌండ్ ఉన్న స్కూల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు. అవును. అందులో యావరేజ్న చాలామంది ఫిట్గా ఉంటారు, కొంతమంది లీన్ ఉంటారు, ఒక 10% పీపుల్ కొంచెం ఒబేస్ అయిన వాళ్ళు ఉంటారు, రైట్? కానీ ఈ కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్, కమర్షియల్ అపార్ట్మెంట్స్. అందులోనూ వాళ్ళు 6 తర్వాత వాళ్ళ స్కూల్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు చూడండి, మెజారిటీ యావరేజ్ పీపుల్ అంటే మెజారిటీ పీపుల్ ఒబేస్ అయి ఉంటారు. వెరీ లిటిల్ బిట్ పార్ట్ వాళ్ళు కొంచెం ఫిట్ ఉంటారు. కొంతమంది టూ మచ్, ఒక 10% పీపుల్ టూ మచ్ ఒబేస్ అయిపోయి ఉంటారు. వయసు చాలా చిన్నది, 13, 14 ఇయర్స్ వాళ్ళే 80 కిలోస్, 90 కిలోస్, 100 కిలోస్ అయిపోయిన వాళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడే లిటరల్లీ మీకు కనిపిస్తుంది. ఒక్కసారి వెళ్ళి మీరు చూస్తే ఎక్కడికి వెళ్ళినా గ్రౌండ్ ఉన్న స్కూల్ పిల్లలు, గ్రౌండ్ లేని ఈ కార్పొరేట్ స్కూల్స్ యొక్క పిల్లల్ని మీరు గమనించినట్లయితే చాలా తేడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది మనం ఏం చెప్పాల్సిన పని లేదు, అర్థమైపోతుంది. డెఫినెట్లీ ఉంటుంది. పిల్లల్ని కూడా అన్నన్ని గంటలు చదివించకూడదు. టీనేజ్కి వచ్చిన పిల్లల్ని 4 to 5 hours మించి కూర్చోబెట్టకూడదు. అలా కూర్చోబెడితే చాలా ఇబ్బందులు ఉంటాయి. కూర్చోగలుగుతున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఏదన్నా రోగం వచ్చిన వాళ్ళే అన్నన్ని గంటలు కూర్చోగలుగుతారు. సపోజ్ మీ అమ్మమ్మో నానమ్మో ఎవరో ఉంటారు కదా జబ్బు చేసిన వాళ్ళు రోజు మొత్తం ఆ బెడ్ మీదే ఉండాలి, తప్పదు. అలా నిన్ను బెడ్ మీద ఉండమంటే ఉండలేవు. ఒక రోజులో నరకం కనిపిస్తుంది. మనం కరోనా టైంలో ఇంట్లో ఉండటమే ఉండలేకపోయాం, నరకం కనిపిస్తుంది. ఎందుకు? మనం హెల్తీగా ఉన్నాం. మరి అన్నంత గంటలు కూర్చోగలుగుతున్నాడంటే అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండాలి. అతన్ని చూపించి, అతన్ని ఆదర్శంగా చూపించి, రోగిష్తో పోల్చుకొని వాడు కూర్చొని చదువుతుంటే నీకేమైందని ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. అందుకనే చాలామంది పిల్లలు సూసైడ్లు చేసుకోవటం. మనకి ఎంసెట్ రిజల్ట్స్ రాగానే, లేకపోతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే 1, 1, 2 అని అడ్వర్టైజ్మెంట్లు వచ్చేస్తుంటాయి. గట్టిగా పిచ్చెక్కినట్టు అరుస్తూ ఉంటాడు అడ్వర్టైజ్మెంట్లో. ఒక పని చేద్దాం, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లల యొక్క స్కూల్ ర్యాంకులు తీద్దాం. అప్పుడు 1, 1, 2 అన్నీ వాళ్ళ కాలేజీకే వస్తాయి, రైట్? ఎవరో ఒకరికి ర్యాంక్ వచ్చింది కాబట్టి లక్షల్లో వాళ్ళని చూపించేసి వాళ్ళందరినీ ఫీజులు తీసుకుంటూ ఉన్నాం. ఆ ఒకరిద్దరికి ర్యాంకులు వచ్చిన దాన్ని జనరలైజ్ చేస్తూ ఉన్నాం. మరి ఒకరిద్దరు సూసైడ్ చేసుకున్న వాళ్ళు జనరలైజ్ చేయొచ్చు కదా. పేరెంట్స్ ఇక్కడ మెయిన్, పేరెంట్స్ యాటిట్యూడ్, పేరెంట్స్ యొక్క అత్యాశ, పేరెంట్స్ యొక్క దురాశ, పేరెంట్స్ యొక్క మూఢ విశ్వాసం, పేరెంట్స్ యొక్క అమాయకత్వం, ఇవి కారణం. వీటి వల్ల వాళ్ళకి పెట్టుబడి అవుతుంది. వాళ్ళు ఎంతసేపు మీ పిల్లల్ని అది చేస్తాము ఇది చేస్తాము, అందరి పిల్లలకి అదే చెప్తున్నారు, అందరి పేరెంట్స్కి అదే చెప్తున్నారు. మొత్తం ఐఐటి సీట్లు చాలా తక్కువ ఉంటాయి, 10,000 ఉన్నాయి అనుకుందాం. మొత్తం ఐఐటి సీట్స్ కూడా మీ కాలేజీకి ఇస్తాము, మీ కాలేజీలో అందరికీ మీరు సీట్లు ఇప్పిస్తారంటే ఇప్పించలేరు. లక్షల మందిని జాయిన్ చేసుకుని అందరికీ ఐఐటి రావాలి, ఎట్లా వస్తుంది? ఒక 10,000 సీటుకి 1,00,000 మంది పోటీ పడితే ఎంత కష్టపడితే 1,00,000 మందికి సీట్లు వస్తాయి? 10,000 మందికే వస్తాయి కదమ్మా. కానీ అంతమందిని తీసుకుని వాళ్ళని టార్చర్ పెట్టి, రాని వాళ్ళనేమో చేతగాని వాళ్ళని వాళ్ళ మొరాలిటీ దెబ్బతీస్తూ, పేరెంట్స్ కానీ, లేకపోతే ఆ లెక్చరర్స్ కానీ, లేకపోతే ఆ పీర్ గ్రూప్ కానీ, మోటివేషన్ స్పీకర్స్ కానీ, రాకపోతే జీవితమే లేదన్నట్టుగా వాళ్ళ మనసుని మ్యానిపులేట్ చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్స్ మీద కూడా ఈ ఒత్తిడి ఇలా పనిచేస్తే ఉంటుంది. ఈ ర్యాట్ రేస్, మొదట్లో నువ్వు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఈ ర్యాట్ రేస్, ఏమి సాధించేది ఏమీ ఉండదు, ఈ టాపర్స్ సాధించేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ ర్యాట్ రేస్లో పడకుండా స్కూల్కి వెళ్ళి వీలైనంతగా చదువుకొని వచ్చేసి తర్వాత ఆడుకోండి. ఈ వచ్చేటువంటి ర్యాంక్స్ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీలైనంత తక్కువగా పార్టిసిపేట్ చేయండి, రైట్? చాలా కోర్సెస్ ఓపెన్గా ఉన్నాయి, చాలా కోర్సెస్లో సీట్లు మిగిలిపోతున్నాయి. ఎగ్జాంపుల్ సైకాలజీ తీసుకుందాం, సీట్లు మిగిలిపోతూ ఉంటాయి. సోషియాలజీ సీట్లు మిగిలిపోతూ ఉంటాయి. ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు కొన్ని కోర్సెస్లో. చార్టెడ్ అకౌంటెంట్, దానికి ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు, ఎంట్రన్స్ టెస్ట్ లేదు కదా. కంపెనీ సెక్రటరీ ఉంటుంది,
సిఎస్ అంటారు. దానికి ఎంతమంది అని జాయిన్ అవ్వచ్చు. అలాగే వచ్చేసి ఐసీడబ్ల్యూఏ ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి ప్రొఫెషనల్ కోర్స్ కూడా ఉన్నాయి. వీటిలన్నిటికీ మీరు ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవచ్చు. కొంచెం లేట్ అయితే లేట్ అవుతుంది. సబ్జెక్ట్ నేర్చుకోవాలి తప్ప ఈ గుడ్డెద్దు చేలో పడ్డట్టు హార్డ్ వర్క్ అని ఈ హార్డ్ వర్క్ని గ్లోరిఫై చేయటం వలన నేటి యువత యొక్క జీవితం నాశనం అవుతుంది. ఫలితంగా దేశం యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకారం అవుతుంది. ఇంత విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.